వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ అయిపోయారండి. సో కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవాలి, అలాగే లో క్యాలరీస్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, విటమిన్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇలా అన్నీ తీసుకోవాలి ఒక రోజులో అని తెలుసు. బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, పర్ డే మన వెయిట్ని తగ్గట్టు ఉంటుందంట. సో ఆ విషయాలన్నీ, ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు న్యూట్రిషనిస్ట్ పల్లవి ఉన్నారు. సో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయంటే, అందరికీ తెలుసు ప్రోటీన్స్ అన్నీ ఒక ఫుల్ మీల్ లాగా తీసుకోవాలి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, మ్యాక్రో అండ్ మైక్రోన్యూట్రియన్స్ అని. బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వెయిట్ని బట్టి ఉంటుందంట కదా. సో అది ఎలా? సో ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అందరికీ తెలుసు ప్రోటీన్స్ తీసుకోవాలి, కార్బ్స్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి, అందరికీ తెలుసు. బట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు సరైన క్వాంటిటీ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, యాక్చువల్లీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎవరు ఎంత తీసుకోవాలి. సో మనకు తెలుస్తుంది కదా, బాడీని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు వీక్గా ఉన్నారా, స్ట్రాంగ్గా ఉన్నారా, ఒబీస్గా ఉన్నారని. సో నార్మల్ పర్సన్స్ అయితే కనుక సో పర్ కేజీ బాడీ వెయిట్కి పర్ గ్రామ్ అనమాట, అంటే లైక్ 55 kgs ఉన్నారనుకోండి, 55 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఎవరు? నార్మల్ పీపుల్. సో వాళ్ళకి బిఎంఐ తక్కువగా ఉంది అంటే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా లీన్ బాడీ ఉండి చాలా వీక్గా ఉంటే వాళ్ళు ఒక 1.2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. అలాగే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు యూత్ మొత్తం బాగా జిమ్ సో వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు అప్ టు 2 grams తీసుకోవచ్చు. బట్ వాళ్ళు 2 grams కన్నా ఎక్కువగా లీడ్ అవ్వకూడదు ప్రోటీన్ తీసుకునేటప్పుడు. అలాగే క్యాలరీస్ కూడా అంతే. సో క్యాలరీస్కి కూడా సర్టెన్ క్వాంటిటీ ఉంటుంది. పర్ కేజీ బాడీ వెయిట్కి లైక్ 25 calories అలా క్యాలిక్యులేషన్స్తో తీసుకుంటారు. సో క్యాలరీస్ ఈజ్ ఫైన్, వాళ్ళు ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ప్రోటీన్ వచ్చేసి చాలా మ్యాండేటరీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది మనం సరైనంత తీసుకోవాలి. ఎక్సెస్గా తీసుకోకూడదు, చాలా తక్కువ కూడా తీసుకోకూడదు. సో ఓవరాల్గా మనం ఎన్ని క్యాలరీస్ అయితే తీసుకుంటాం అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తే కూడా మంచిది, ఈక్వల్ ప్రపోర్షన్. ప్రోటీన్ మాత్రం కొంచెం మ్యాండేటరీ క్వాంటిటీ అనేది చూసుకోవాలన్నమాట. మన బాడీ బిల్డప్కి కానీ మన టిష్యూ రిపేర్కి కానీ ప్రోటీన్ బాగా పనిచేస్తుంది కాబట్టి సో ప్రోటీన్ ఈజ్ వెరీ గుడ్. మరి ఇవాళ ఎటువంటి ప్రోటీనిషియస్ ఫుడ్ రెసిపీస్తో వచ్చేసావు? సో ఈరోజు నేను చూపించేది మష్రూమ్ మసాలా ఆమ్లెట్. వావ్, మష్రూమ్ మసాలా ఆమ్లెట్. ఎలాగో ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఆమ్లెట్ అనగానే ఎగ్ ప్రోటీనిషియస్ ఫుడ్, అండ్ మష్రూమ్స్ కూడా వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. వెరీ గుడ్ ఫర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా. సో మరి రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నీ. సో మసాలా అన్నావు కదా, మష్రూమ్ మసాలా కాబట్టి కొంచెం పౌడర్ కూడా ఏదో తెచ్చేసినట్టున్నావు. సో పౌడర్ అండ్ అలాగే ఆలివ్స్ ఇవన్నీ కూడా తెచ్చాను. ఓకే, ఆలివ్స్, పచ్చిమిర్చి తీసుకొచ్చా, అంటే చాలా సన్నగా తరిగావు అనమాట. చాలా సన్నగా తరిగాను. ఓకే. సో నార్మల్లీ మనం ఆమ్లెట్లో ఎలా అయితే అన్ని వేస్తామో సో ఇందులో కూడా అన్ని వేస్తాము. బట్ ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం మనం ఇంకొంచెం ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది మష్రూమ్ ఒకటి. ఓకే, మష్రూమ్ మసాలా ఆమ్లెట్కి అయితే నేను రెడీగా ఉన్నాను. సో మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఆమ్లెట్కి ఏదైతే కావాలో ఆ మిక్సర్ అంతా చేసుకుందాం. ఓకే. స్పూన్. సో ఫస్ట్ ఒక ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు. ఓకే. మిరియాల పొడి కొంచెం, మసాలా అన్నం కాబట్టి కొంచెం మిరియాల పొడి. యూజువల్గా ఎగ్ అనగానే కొంచెం పెప్పర్ వేయడం బాగా అలవాటు మనకి. అలాగే కొన్ని టమాటోస్. ఓకే. కొంచెం సాల్ట్. ఓకే, టేస్ట్కి తగ్గట్టు. సో లాస్ట్ ఫైనల్లీ కొన్ని ఆలివ్స్ యాడ్ చేసుకున్నాం. సో టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసేసావు, తర్వాత ఆలివ్స్ చిన్నగా ముక్కలు కట్ చేసేసుకుని వేసేస్తున్నాం. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇట్స్ ఫైన్. దీన్ని మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో విస్కర్. సో నార్మల్లీ మనం రెగ్యులర్ ఆమ్లెట్కి ఎలా అయితే అన్ని వేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అన్ని అలాగే వేసేసుకుంటాం అనమాట. ఓకే. సో మనం మష్రూమ్ మసాలా ఆమ్లెట్ అన్నాం కాబట్టి మష్రూమ్ కూడా ఇంగ్రీడియంట్ ఉండాలి కదా. సో మనం ఇప్పుడు మష్రూమ్ది చేసుకుంటాం. ఓకే. కొంచెం స్టవ్ ఆన్ చేసేసి మష్రూమ్ కొంచెం స్మెల్ పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. అలాగే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని. ఓకే.
సో కొంచెం అది హీట్ అయ్యాక మష్రూమ్స్ వేసి రోస్ట్ చేయాలి. సో ఆమ్లెట్ కాబట్టి లైక్ డైలీ ఎంత వరకు తినొచ్చు? లైక్ యాక్చువల్లీ ఇది మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి అయితే చాలు. పర్ డే ఒకటి అలా డే ఒకటి తిన, రోజు తినకపోయినా ఇలా ఎప్పుడైనా వెరైటీగా ఆమ్లెట్స్ చేసుకోవాలి, డిఫరెంట్ గా చేసుకోవాలన్నప్పుడు ఇది యూస్ చేయొచ్చు. ఎవరైతే ఓవర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, ఓన్లీ ఎగ్గే తింటారు, సో వాళ్ళకి నాన్ వెజ్ నుంచి ప్రోటీన్ ఏం రాదు. సో ఇదే కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ చేసుకుంటే బెటర్. డైలీ వన్ టైప్ ఆఫ్ ఆమ్లెట్ అవ్వదు. ఓకే, సో కొంచెం హీట్ అయిపోయింది కదా అది. యా, సో మనం మష్రూమ్స్ యాడ్ చేద్దాం. సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కొంచెం వేగాక లైట్గా రోస్ట్ అవ్వాలి అది అంతే. ఓకే, ఎందుకంటే ఎలాగంటే మనం చాలా చిన్న చిన్న ముక్కలు త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు మష్రూమ్స్ కూడా అందరూ దాన్ని స్టీమ్ చేసేసుకొని కొంచెం పెప్పర్ వేసుకొని అలా తింటున్నారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఇలా మిక్సప్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది. అండ్ చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, అది ఫంగస్ అని తినకూడదని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటారు, బట్ అలా ఏం ఉండదు ఇది. సో ఏంటి అంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి కదా, సో మనం చిన్న మష్రూమ్స్ తీసుకున్నాం యాక్చువల్లీ. ఓకే, సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఆమ్లెట్లో కూడా యాడ్ చేసుకున్నాం, ఇందులో కూడా కొంచెం, బట్ కొంచెం ఇవి డ్రై రోస్ట్ అయితే కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అవి కూడా కొంచెం స్లైట్గా రోస్ట్ అవ్వాలి. ఓకే, యూజువల్గా మష్రూమ్స్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ తీసుకోవచ్చు, అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇలా ఏజ్ వైజ్ కానీ ఏదైనా. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, దీనికి రిస్ట్రిక్షన్ ఏం లేదు మష్రూమ్స్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే ఏం లేదు. నో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. పైగా రిస్ట్రిక్షన్ కూడా ఎవరికి ఏమి ఉండదు మష్రూమ్ తినకూడదు అని, సో ఎవ్రీవన్ తినొచ్చు. ఓకే, సో అది బాగా వేగిపోయింది కదా, కొంచెం పచ్చిమిరపకాయలు వేసేద్దాం అందులో. ఆల్రెడీ వేసాము కొంచెం. సో పచ్చిమిర్చి ఆల్రెడీ ఇప్పుడు వేశారు, సో చక్కగా ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? సో మనం ముందుగా ఏదైతే మిక్చర్ చేసుకున్నామో అది అందులో వేసేసుకోవాలి. సో ఆమ్లెట్ ఈ మిక్చర్కి అంటాలి కాబట్టి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి దీని మీద నుంచి నేను ఆమ్లెట్ వేస్తాను. ఓకే, సో యూజువల్గా ఇది కూడా చాలా మంది మిక్స్ చేసేస్తారు, అందులో మిక్స్ చేసేస్తారు, బట్ మిక్స్ చేయకుండా ఇలా మీద నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో చక్కగా ఆమ్లెట్ లాగా అయితే చేసేసుకున్నాము. ఓకే పల్లవి, చక్కగా కుక్ అయిపోయింది. యా, సో నెక్స్ట్ ఏంటి? దీని మీద కొంచెం చీజ్ గ్రేట్ చేసేద్దాం, తురిమేసేద్దాము. ఓకే, యా, సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను, ఎలాగో వేడి మీద ఉంది కాబట్టి అది కరిగిపోతుంది. సో చక్కగా అయితే చీజ్ తురిమేసుకున్నాము. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము మరి. ఓకే, సో అయిపోయినట్టేనా? సో కొంచెం గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. సో చక్కగా గార్నిష్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. మష్రూమ్ మసాలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ మసాలా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ అరకప్పు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 4, ఆలివ్స్ 2, టమాటో 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ మసాలా ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, ఆలివ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేసి మష్రూమ్స్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత కోడిగుడ్డు మిశ్రమం ఆమ్లెట్లా వేసి కాల్చుకోవాలి. దీనిపై నుండి తురిమిన చీజ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా మరి. ఓకే,
సో చక్కగా మష్రూమ్స్ అన్నీ ఫ్లేవర్డ్గా, అంటే మనం సార్ట్ చేసాం కాబట్టి ముందే హ్యాపీగా తెలుస్తుంది అనమాట, అంటే వేగినట్టు. అండ్ తర్వాత టొమాటోస్ కూడా అలానే ఉన్నాయి. సో నాకు తెలిసి ఆమ్లెట్ అండ్ మష్రూమ్స్ రెండు బాగా జెల్ అయిపోయాయి. అండ్ పైన అలా తురిమావు కదా చీజ్, సూపర్గా ఉంది. మసాలా ఆమ్లెట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. సో నీకు ఎలా అనిపించింది? సో ఏంటంటే ఇది టోటల్గా చూస్తే స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా ఉంది. లైక్ ఎవ్రీథింగ్ ఉంది వెజిటేబుల్ ఫ్యామిలీ నుంచి. అండ్ అలాగే మనం ఆలివ్స్ కూడా యాడ్ చేసాము. సో నార్మల్లీ మనం ఆలివ్స్ యాడ్ చేయం కదా ఆమ్లెట్లో, సో ఇందులో అది కూడా యాడ్ చేసాం కాబట్టి హోల్ లైక్ స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా బాగుంది చాలా. అండ్ ఫుల్ అంటే పులుపు కూడా తెలుస్తుంది, ఆలివ్స్ది పులుపు తెలుస్తుంది, కారం ఎక్కువ కొంచెం గట్టిగానే వేసావు. సో మసాలా ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది అండ్ సూపర్ టేస్ట్ అండ్ హెల్తీ వైజ్ కూడా చాలా బాగుంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నార్మల్ ఇంతవరకు మనం ఓన్లీ ఫుడ్స్ చూసాం కదా, లైక్ ఆమ్లెట్ లాగా, లడ్డు లాగా. ఇలా కాకుండా మనకు మధ్యలో కొంచెం థర్స్టీ, అంటే మన దాహం తీరడానికి మనకు కొన్ని వాటర్ లాంటివి కూడా కావాలి. అంటే చాలామంది సూప్స్, జ్యూసెస్ అలా ప్రిఫర్ చేస్తారు కదా. నేను చూపించేది ఏంటి అంటే ఆరెంజ్ అండ్ జింజర్ డిటాక్స్ డ్రింక్. ఓకే, డీటాక్స్ డ్రింక్స్ చాలా మంది యూస్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఒక జగ్లో వేసేసుకుంటున్నారు, హోల్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూ ఉంటారు అనమాట. సో ఆరెంజ్ అనగానే అందరికి ఫేవరెట్ అనమాట. జింజర్ అంటే ఆ ఫ్లేవరే సూపర్గా ఉంటుంది. సో రెండింటి కాంబినేషన్, పైగా డీటాక్స్ అంటే క్లెన్స్ చేస్తుంది మన బాడీని. సో ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ నువ్వు చెప్పినట్టు ఆరెంజ్ అండ్ జింజర్ ఉంది. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం క్యారెట్స్ తీసుకొచ్చావు అనమాట. క్యారెట్ ముక్కలు. అండ్ ఇది పచ్చి పసుపునా? ఇది పచ్చి పసుపు. ఓకే, డీటాక్స్ అన్నావు కాబట్టి కొంచెం యాంటీబయాటిక్ కూడా కలిస్తే మంచిది అని. ఓకే, అండ్ ఎలాగో మనం స్క్వీజ్ డ్రింక్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది లెమన్. సో లెమన్ జ్యూస్ రెడీగా ఉన్నాం. అండ్ యాజ్ యూజువల్ షుగర్కి సబ్స్టిట్యూట్గా తేనె. సో అన్నీ హెల్తీగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, సో ఫస్ట్ ఆరెంజ్ మనం బ్లెండ్ చేయాలి, లైక్ జ్యూస్ తీయాలి ఆరెంజ్. ఓకే, సో జార్ తీసుకొస్తాం. సో కొన్ని వాటర్ కూడా వేయాలి, కొన్ని వాటర్. ఓకే, సో చక్కగా ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తాను. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది స్ట్రెయిన్ చేద్దాం ఫస్ట్ ఒక గ్లాస్లో ఆరెంజ్. ఓకే, చక్కగా ఆరెంజ్ జ్యూస్ స్ట్రెయిన్ చేసేసాము, సపరేట్ గ్లాస్లో కూడా పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం క్యారెట్, ఇంకా కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పసుపు, పచ్చి పసుపు కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో జార్ తీసుకొస్తాము. సో అది జ్యూస్ కాబట్టి కొంచెం జ్యూసర్, ఇది చిన్నవే కదా. క్యారెట్, కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చి పసుపు. ఓకే, సో కొంచెం వేసినా కూడా మంచి అరోమా ఇస్తుంది పచ్చి పసుపు. సో కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసి సో చక్కగా ఇది కూడా కొంచెం స్ట్రెయిన్ చేసేసుకున్నామా? ఇది కూడా స్ట్రెయిన్ చేసి. సో చక్కగా రెండు అయితే జ్యూసెస్ లాగా చేసేసుకున్నాం డ్రింక్స్. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వ. ఓకే, సో మనం చేసుకున్న ఆరెంజ్ జ్యూస్, ఓకే, అలాగే క్యారెట్, ఇంకా కొంచెం పసుపు కలిపి చేసుకున్నాం కదా. ఓకే, లెమన్ స్క్వీజ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం హనీ యాడ్ చేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్ అనమాట. సో యూస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు అంటే ఇట్స్ ఓకే, ఫైన్, యూస్ చేయకపోయినా. సో
సో మనం మాత్రం కొంచెం మనం sweet use ఎక్కువ తింటాం కాబట్టి హనీ వేసుకుంటాము. స్వీట్ అండ్ అలాగే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నమాట. ఓకే సో మనం డిటాక్స్ డ్రింక్స్ లో హనీ యూస్ చేయడం చాలా మంచిది యాక్చువల్లీ. ఓకే సో ఇదంతా కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను. ఓకే ఓకే బాగా కలిపేసావు కదా, సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసేసుకోవడమే. ఓకే మంచి అరోమా వస్తుంది, కానీ పచ్చి పసుపు కాబట్టి ఎక్కువ డామినేట్ చేసేసింది. ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ పచ్చి పసుపు ఎక్కువ డామినేషన్ అన్నమాట. మంచి జ్యూస్ లాగా కనిపిస్తుంది, డిటాక్సిన్స్ లాగా కాకుండా. యా ఓకే లాస్ట్గా మన ఆరెంజ్ అండ్ జింజర్ డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఓకే వావ్, ఆరెంజ్ అండ్ జింజర్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆరెంజ్ అండ్ జింజర్ డీటాక్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ 1, క్యారెట్ 1, అల్లం చిన్న ముక్క, పచ్చి పసుపు కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఆరెంజ్ అండ్ జింజర్ డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఆరెంజ్ ముక్కలు నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీనిని వడగట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చి పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి వడకట్టాలి. ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, నిమ్మరసం, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆరెంజ్ అండ్ జింజర్ డీటాక్స్ డ్రింక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో మన డీటాక్స్ డ్రింక్ రెడీ టేస్టింగ్కి. సో చాలా కామ్నెస్ని ఇస్తుంది, చాలా కూలింగ్గా ఉంది. డీటాక్స్ డ్రింక్ అనగానే చాలామంది కొంచెం టేస్ట్లెస్గా చేసుకుంటూ ఉంటారు, బట్ ఇదైతే సూపర్గా ఉంది. ఎక్కువ ఆరెంజ్ ఫ్లేవర్, నాకైతే ఎక్కువ ఆరెంజ్ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంది. అండ్ లాస్ట్లో పచ్చి పసుపు వేసాం కదా, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. సో నేను చెప్పాను కదా ఫస్ట్ చూస్తేనే జ్యూస్ లాగా అనిపిస్తుందని, తాగితే కూడా మంచి జ్యూస్ లాగానే ఉంది. లైక్ నాకైతే ఇది ఆరెంజ్ జ్యూస్ తాగినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. సీరియస్లీ సూపర్గా ఉంది. మనం చిన్నపిల్లలకి ఇచ్చినా బాగా తాగేస్తారు త్వరగా. యా, అండ్ వెరీ అంటే నువ్వు అన్నట్టు డీటాక్స్ డ్రింకే అంటే మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కదా. అల్లం ఫ్లేవర్ కూడా అలా తెలుస్తుంది. మనం ఏది ఎక్కువ వేయలేదు, కరెక్ట్ క్వాంటిటీ చూసి వేశారు. సో చాలా బాగుంది. సో చక్కగా ఫస్ట్ రెసిపీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది అండ్ జ్యూస్ కూడా సూపర్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా, మష్రూమ్ మసాలా ఆమ్లెట్. సో ఆమ్లెట్ అనగానే అందరికి అర్థమైపోతుంది ఇది హై ప్రోటీన్ అని చెప్పేసి. సో మష్రూమ్ కూడా యాడ్ చేసుకున్నాం, అది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. సో అది కూడా ఏంటి అంటే హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ రెండు కూడా, అండ్ అలాగే లో క్యాలరీ. సో లో క్యాలరీ అనగానే ఇంకా వెయిట్ లాస్ వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు ఇది. అలాగే ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు, లైక్ స్టఫ్డ్ ఆమ్లెట్ అని కూడా చెప్పొచ్చు. వై బికాస్ మనం ఎవ్రీథింగ్ యూస్ చేసాం కాబట్టి. సో నార్మల్ మనం రైస్లో చపాతీలో కాకుండా నార్మల్గా ఓన్లీ స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా కూడా ఇది తినొచ్చు. సో టోటల్ చూస్తే ఇది హై ఇన్ ప్రోటీన్ అండ్ హై ఇన్ ఫైబర్ అండ్ లో క్యాలరీ. ఓకే, సో నెక్స్ట్ మన డీటాక్స్ డ్రింక్. డీటాక్స్ అనగానే అర్థమైపోతుంది బాడీ క్లెన్జింగ్కి ఉపయోగపడుతుంది అని. సో విటమిన్ సి రిచ్ మనం 2 యూస్ చేస్తాం. 1 is లెమన్ అండ్ ఆరెంజ్. అలాగే క్యారెట్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, సో కంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే డీటాక్స్ కాబట్టి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. సో ఇప్పుడు సమ్మర్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండింటికి. ఒకటేమో హై ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్. డీటాక్స్ డ్రింక్ అనగానే మనకు తెలుసు చాలా క్లెన్జింగ్ అనమాట బాడీ. అండ్ నువ్వు అన్నట్టు సమ్మర్కి వెరీ యూస్ఫుల్. టేస్ట్ వైజ్ అండ్ హెల్తీ వైజ్ రెండు సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాసియా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.